హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఉజ్జయిన్ వెళ్దాం అనుకుంటున్నాను. ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్కి. అది 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అనమాట. నాకు ఇక్కడ నుంచి 54 కిలోమీటర్స్. సో ఒక 1 అవర్ 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. బట్ మన తెలుగు స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఎలా అంటే డైరెక్ట్ ట్రైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి రావాలనుకున్నారనుకోండి. సో మనకి 5 ట్రైన్స్ ఉన్నాయి, బట్ అది డైలీ రన్నింగ్ ట్రైన్స్ కాదు. సో మీరు ఆ డేస్ బట్టి చూసుకొని రావాలి. ఒకవేళ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు అయితే ఓన్లీ 3 చూపిస్తుంది డైరెక్ట్ ఉజ్జయిన్కి. అది కూడా రెగ్యులర్ ట్రైన్స్ కాదు, లైక్ డైలీ రన్నింగ్ ట్రైన్స్ కాదు. సో అవి మనం ఒకవేళ డేట్స్ కనుక సెట్ అవ్వలేదు అనుకుంటే రెగ్యులర్గా రన్ అయ్యే ట్రైన్స్ ఏంటంటే ఈ ఏపీ ఎక్స్ప్రెస్ కానీ టీఎస్ ఎక్స్ప్రెస్ కానీ ఉంటాయి కదా. సో డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళేవి. సో అది ఎక్కేసి భోపాల్ వరకు వచ్చేసి, సో భోపాల్ నుంచి ఉజ్జయిన్కి మనకి బోల్డ్ ట్రైన్స్ ఉంటాయి అన్నమాట రెగ్యులర్గా. సో అలా ఉజ్జయిన్ టెంపుల్కి వెళ్ళొచ్చు. సో నాకైతే ఇక్కడ నుంచి 1.5 అవర్ పడుతుంది. సో ఇక్కడ నుంచి ప్రతి హాఫ్ అన్ అవర్కి బస్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతా. ఇప్పుడు టైం వచ్చేసి 3:47. సో ఈవినింగ్ ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే యాక్చువల్గా నైట్ వ్యూ చాలా బాగుంటుంది. సో నైట్ వ్యూ కోసం అని చెప్పేసి ఈ టైంలో స్టార్ట్ అయ్యాను అనమాట. కీప్ వాచింగ్. జస్ట్ ఇప్పుడే బస్ దిగాను. బస్సు అస్సలు ఖాళీ లేదు. సో ఇప్పటి వరకు మొత్తం నుంచోనే ఉన్నా. టైం వచ్చేసి 5:10 అయింది. సో వాడు ఒక స్టాప్ దగ్గర ఆపేస్తాడు అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఆటో ఒకటి మాట్లాడుకొని డైరెక్ట్ టెంపుల్ దగ్గర దించేస్తారు వాళ్ళు. ఉజ్జయిన్ స్టాప్లో దిగేసా. ఇక్కడ నుంచి 3.4 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు నేను ఎక్కింది టుక్ అనమాట, ఎలక్ట్రిక్ వెహికల్. సో డైరెక్ట్ టెంపుల్ దగ్గర డ్రాప్ చేసేస్తాడు. టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయా. ఇక్కడ నుంచి ఒక 2 మినిట్స్ వాక్ అనమాట. సో స్ట్రైట్గా వెళ్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా టెంపుల్ స్ట్రీట్. ఇదంతా టెంపుల్ స్ట్రీట్ అనమాట. సో ముందైతే దర్శనం చేసుకొని వచ్చేస్తా. సో ఆ తర్వాత కొంచెం చీకటి అయ్యాక నైట్ వ్యూ ఎలా ఉందో మొత్తం వీడియోస్ పెడతా చూడండి. ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్గా మీరు ఫ్లవర్స్ అవి కొనుక్కోవాలనుకుంటే కొనండి. బట్ అక్కడ చెప్పులు పెట్టాలి అంటే చెప్పులు పెట్టించుకుంటారనమాట. యాక్చువల్గా చెప్పులు పెట్టడం కోసం అవి ఒకటి కొనిపించుకుంటారు. సో అలా ఏం అక్కర్లేదు. లోపల ఉజ్జయిన్ టెంపుల్ ట్రస్ట్ సంబంధించిన వాళ్ళవి చెప్పుల స్టాండ్స్ ఉంటాయి అనమాట. సో మనం లోపలేం ఉండవేమో అనుకుని ఒకళ్ళు బయట పెట్టేస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మళ్ళీ మనం ఎవరు కొనాల్సి వస్తుంది. సో చెప్పులు అవి పెట్టుకోవడానికి అయితే ప్రాబ్లం ఉండదు. సో లోపల వరకు వచ్చేసిన లోపల ఉంటాయి అనమాట స్టాండ్స్ అవి. సో అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 6:35. యాక్చువల్గా హాఫ్ అన్ అవరే పట్టింది దర్శనానికి. సో ఎక్కడ లేట్ అయిందంటే మొబైల్ పెడతాం కదా, మొబైల్ కౌంటర్ దగ్గర చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇది ఒక సజెషన్ ఏంటంటే మీరు ఒకరు ఇక్కడే రూమ్ తీసుకొని ఉంటే కనుక మొబైల్స్ రూమ్లో పెట్టేయడం బెస్ట్. ఇక్కడికి తీసుకొస్తే మళ్ళీ చాలా క్రౌడ్ ఉంటారు. ఈ వీడియోకి ముందు పెట్టాను కదా, యాక్చువల్గా మొబైల్ కౌంటర్ అనమాట. సో చాలా క్రౌడ్ ఉంటారు. ఒక్కొక్కసారి క్రౌడ్ బట్టి ఒక్కొక్కసారి మీరు తెచ్చిన మొబైల్స్ అన్నీ తీసుకుంటారు. ఒక్కొక్కసారి ఒక మొబైల్ ఉంచుకొని మిగిలిన ఫర్ ఎగ్జాంపుల్ 5 మొబైల్స్ ఉన్నాయనుకోండి. సో 4 అక్కడ సబ్మిట్ చేసి ఒకటి మాత్రం అందరూ ఉంచుకోమంటారు. ఒకవేళ క్రౌడ్ ఇంకా ఎక్కువ ఉంటే మాత్రం ఒక్కొక్కసారి వదిలేస్తారు కూడా. బట్ మనకి టైం వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే ఈ రూమ్ తీసుకుంటే రూమ్లో మొబైల్ పెట్టడం చాలా బెస్ట్. సో దర్శనం అయిపోయింది. ఇక్కడ బయట ఉన్నవన్నీ మొత్తం వీడియో తీస్తా చూడండి. సో ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా, ఈ వీడియోలో ఉన్నవన్నీ ఏంటంటే టెంపుల్ నుంచి బయటికి రాగానే చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట ఇదే దాంట్లో. సో ఇవన్నీ ఆ టెంపుల్స్ అనమాట. జస్ట్ అలా బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసేటప్పటికి హారతి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు ఆ టైంలో, మధ్యలో ఆగిపోతాం కదా అని చెప్పేసి ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ ఉంటాయన్నమాట. సో ఒక ఎల్ఈడి స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచొని హారతి చూశాను. అలానే హారతి వీడియో కూడా తీశాను. ఎల్ఈడి స్క్రీన్ దగ్గర తీసింది. సో అది ఇప్పుడు అటాచ్ చేస్తా చూడండి.
హారతి 6:40కో 6:50కో స్టార్ట్ చేసినట్టున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 7 అయింది. సో మేబీ 6:50కి అనుకుంటా హారతి చేశారు. సో వీడియో అటాచ్ చేస్తా, చూడండి. సో అది హారతి చూసారు కదా. సో ఇప్పటి నుంచి అటాచ్ చేసే వీడియోస్ అన్నీ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ విగ్రహాలు ఉన్నాయన్నమాట. లైక్ టెంపుల్ లోపలే ఉంటాయి, చాలా లాంగ్ అనమాట, చాలా చివరి వరకు ఉంటుంది అనమాట. అన్నిటి దగ్గర విగ్రహాలు ఉంటాయి. సో ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క స్టోరీస్ ఉంటాయి, బ్యాక్ ఎండ్ స్టోరీస్ అట. సో నాకు అంతగా తెలీదు స్టోరీస్, బట్ మీకు తెలిసి ఉంటే మాత్రం అవి చూసినప్పుడు అవి మీకు సింక్ అవుతాయి కాబట్టి. సో ఇక్కడ ఉన్న విగ్రహాలు అన్నింటి వీడియోస్ కూడా అటాచ్ చేస్తా, చూడండి. కనిపిస్తుంది కదా, ఇది ఎంట్రెన్స్ అనమాట. సో ఇక్కడ క్రౌడ్ బట్టి లైన్స్ తిప్పుతాడు, లేదు అనుకుంటే డైరెక్ట్గా పంపించేస్తాడు. సో ఇది స్టార్టింగ్ పాయింట్ మెయిన్ టెంపుల్ లోపలికి. అండ్ అలానే నేను చెప్పాను కదా స్టాచ్యూస్ ఉంటాయి అని. సో అది ఎంత చివరి వరకు ఉంటుంది అంటే చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తా. అక్కడ మీకు లాస్ట్లో గోల్డ్ కలర్ లైటింగ్స్ కనిపిస్తున్నాయా ఆ కార్నర్. సో ఆ కార్నర్ వరకు కూడా మొత్తం స్టాచ్యూస్ ఉంటాయి. చాలా అంటే మనకు ఓపిక ఉండాలి కానీ మొత్తం తిరగచ్చు అనమాట చివరి వరకు. సో ఇప్పుడు నేను స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నా కదా, సో ఇక్కడ నుంచి ఉన్నవన్నీ అటాచ్ చేస్తారు, చూడండి వీడియోస్.
ఇక్కడ వాల్స్ ఉన్నాయి కదా, సో ఈ వాల్స్ అన్నిటికి కూడా మొత్తం ఏదో స్టోరీస్ అన్నీ ఎన్కరేజ్ చేసి ఉంచారన్నమాట. సో ప్రజెంట్ అయితే ఆ ట్రాక్ ఓన్లీ ఈ వెహికల్స్కి ఓపెన్ చేశారు, సో ఆ దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. బట్ మొత్తం ఆ వాల్స్ మీద మొత్తం స్టోరీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మహాకాళేశ్వర టెంపుల్లో మీకు చాలామంది తెలిసి ఉంటుంది, మార్నింగే ప్రతిరోజు భస్మహారతి జరుగుతుందని. సో భస్మహారతి అనేది ఏంటంటే టికెట్స్ దొరకడం అంత ఈజీ కాదు, బట్ అడ్వాన్స్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఒక లింక్ పెడతా కింద. సో ఇదే డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతా. సో ఆ లింక్ ఓపెన్ చేస్తారనుకోండి, ఓపెన్ చేస్తే మీకు అడ్వాన్స్గా ఏ డేట్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో మొత్తం లిస్ట్ చూపిస్తుంది. సో దాని మీద మీరు క్లిక్ చేసుకొని, సో జస్ట్ మీరు ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి, ఆధార్ డీటెయిల్స్, ఫోటో అవన్నీ ఇచ్చేస్తే ఓకే. ఆ డేట్కి 1 వీక్ ముందు మీకు మెసేజ్ వస్తుంది అనమాట మొబైల్కి. సో అప్పుడు మొబైల్కి మెసేజ్ వచ్చిన తర్వాత అప్పుడే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ముందు పేమెంట్ ఏం చేయక్కర్లేదు అనమాట. ఓకే, సో ఇది భస్మహారతి ప్రాసెస్. బట్ ఇక్కడ ఒకటి విఆర్ ఐడియా ఉంటుంది చాలామందికి. సో విఆర్ బాక్స్ ఏంటంటే మనం నిజంగా అక్కడే ఉండి మందిరం లోపల నుండి చూస్తున్నట్టు ఉంటుంది అనమాట. సో భస్మహారతి ఛాన్స్ లేదు, లేకంటే అవకాశం మనకి దొరకలేదు, టికెట్స్ అవి అవైలబిలిటీ లేవు, లాంగ్ నుంచి వస్తాం కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నేను దీని తర్వాత ఒక వీడియో అటాచ్ చేస్తాను. సో అవి ఏంటంటే విఆర్ బాక్సెస్ అనమాట, మనకి విఆర్ బాక్సెస్ పెడతారు. సో నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఆల్రెడీ, భస్మహారతికి వెళ్ళాను, అలానే ఇక్కడ విఆర్ బాక్స్ కూడా ట్రై చేశాను. సో విఆర్ బాక్స్ ఏంటంటే చాలా న్యాచురల్గా అనిపిస్తుంది అనమాట, మనం లోపలే ఉన్నట్టు. సో ఇఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే విఆర్ బాక్స్ ఎక్స్పీరియన్స్ చేయండి. 150 అనుకుంటా, 6 minutes ఎంతో. సో అది చూపిస్తా చూడండి విఆర్ బాక్స్ ఎట్లా చూస్తున్నారు అనేది. సో ఇదే అనమాట, లైక్ విఆర్ బాక్సెస్ పెడతారు. విఆర్ బాక్సెస్ పెడితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఓన్లీ భస్మహారతి లేదంటే ఇంకేమైనా దర్శనాలా. సో వాళ్ళు అడుగుతారనమాట మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అది. సో నేనైతే భస్మహారతి ట్రై చేసా, అది చాలా బాగా అనిపించింది. సో మీరు ట్రై చేయాలనుకుంటే అది ట్రై చేయొచ్చు. సో ఇలా లైన్లో ఉండి ఆ విఆర్ బాక్స్ పెట్టుకొని చూడడమే అనమాట. సో కౌంటర్ వచ్చేసి చాలా చోట్ల ఉంటుంది టెంపుల్ లోపల, అరౌండ్ ఒక 4 to 6 కౌంటర్స్ ఉంటాయి. సో ఎక్కడైనా చూడొచ్చు. సో ట్రై చేస్తారంటే ట్రై చేయొచ్చు.
మహాకాళేశ్వర టెంపుల్కి మొత్తం 3 or 4 గేట్స్ ఉంటాయి అన్నమాట. సో నేను వేరే గేట్ నుంచి ఎంటర్ అయ్యా. ఈవినింగ్ వచ్చినప్పుడు ఏం వీడియో తీయలేదు, జస్ట్ ఎంట్రన్స్ షాపుల దగ్గర తీసా కానీ ఎంట్రన్స్ మొత్తం తీయలేదన్నమాట. బట్ ఇప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు మాత్రం వేరే గేట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నా. సో ఇక్కడ ఈ గేట్ ఎంట్రన్స్ వీడియో పెడతా చూడండి. సో ఇంకా టైం ఇప్పుడు వచ్చేసి 8:05 అయింది. సో ఇది మహాకాళేశ్వర్ మొత్తం టెంపుల్ అనమాట. ఇప్పుడు ఇంకా నేను కాంప్లెక్స్కి స్టార్ట్ అయిపోతే ఇక్కడ నుంచి ఒక 20 minutes పడుతుంది. సో 8:30 కల్లా కాంప్లెక్స్కి రీచ్ అయినా అక్కడ నుంచి ఒక 1 hour 1.5 hour పడుతుంది. సో 9:30 10 కల్లా రీచ్ అయిపోతాను. అండ్ కార్తీక మాసంలో దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అంతే, ఇంకా ఈ వీడియోకి దట్స్ ఇట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీ మహాకాల్.